నాన్న ఎక్కడికి పోలే, పడుకో. ఇప్పుడు నువ్వు స్కాన్ ఎట్లా చేస్తారు చెప్పు. క్రీమ్ పూసి, జెల్ పూసి, ప్రోబ్ అంటారు, ఇక్కడ అంతా అంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఆగు, ఇక్కడ మనకి గర్భసంచి ఉంటుంది, క్లీన్ చేస్తారు. సో ఇక్కడ బజ్జి ఉంటారా, స్కాన్ అంటారు దీన్ని, అల్ట్రాసౌండ్ స్కాన్. క్లీన్ చేసేస్తారు, ప్రోబ్ని క్లీన్ టిష్యూ తోటి క్లీన్ చేస్తారు. సో ఇక్కడ తీస్తారా, మనకి పీసీఓడి అట్లుంటాయి కొన్ని. సో పీసీఓడికి వచ్చేసి ఇక్కడ గర్భసంచి అంతా స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేసే ముందు నువ్వు వాటర్ బాగా తాగిన తర్వాత వాళ్ళ పేషెంట్ని పడుకోబెట్టి అప్పుడు ఇక్కడ చూసి, అమ్మో వాళ్ళకి నీటి బుడుగులు ఉన్నాయి, గర్భసంచిలో ప్రాబ్లం ఉంది అని చూస్తారు. మళ్ళీ లివర్ చూస్తారు, ఆ తర్వాత కిడ్నీ బుచ్చిగా చూస్తారు, ప్యాంక్రియాస్ చూస్తారు. కొంతమందికి థైరాయిడ్ ఉంటుందా, చూడు ఇక్కడ చూపించు నెక్ దగ్గర. సో ఇక్కడ కూడా స్కాన్ చేస్తారు. సో అంత స్కాన్ చేసి ఓకే మీకేం లేదు అనుకునేసి పంపించేస్తారు. మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారా డాడీ దగ్గరికి, అప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేసి ఫస్ట్ చెక్ చేస్తారు, హార్ట్ బీట్ వచ్చిందా లేదా బుజ్జిగాడికి అని చెప్పి చూస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ 5th మంత్లో చేస్తారు. బుజ్జి తల్లికి కాళ్ళు చేతులు అన్ని లోపల బాగున్నాయా అని 5th మంత్లో స్కాన్ చేస్తారు. ఆ తర్వాత 8th మంత్లో 7th మంత్లో అన్నీ చేసి బుజ్జోడు చక్కగా పెరుగుతున్నాడు లేదా అని చూస్తారు. కాబట్టి స్కాన్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా స్కాన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా తెలిసిపోతుంది. ఓకే, నీకు నొప్పేసిందా స్కాన్ చేస్తే? నొప్పేస్తుందా నీకు స్కాన్ చేస్తే? అండ్ స్కానింగ్ మీద, అల్ట్రాసౌండ్ స్కాన్ మీద చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నో, ఇది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే వీళ్ళిద్దరిని కడుపులో ఉన్నప్పుడు మనకి రోజు ఇదే పని, పడుకోవడం, పాప ఎట్లా ఏం చేస్తున్నారు లోపల ఇదే చూసుకోవడం.